హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు మనం క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్, కరివేపాకు, సాల్ట్, ఆయిల్, మిల్ మేకర్, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండి కొబ్బరి, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మినప్పప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, ఆవాలు, నువ్వుపప్పు, శనగపప్పు, పసుపు, కారం, గరం మసాలా. ముందుగా 2 క్యాప్సికమ్, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 1 టమాటా కట్ చేసుకుందాం. తర్వాత అరకప్పుడు మిల్ మేకర్ ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వుపప్పు, 1 స్పూన్ ధనియాలు, కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు, కొన్ని నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. రెండు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కట్ చేసిన క్యాప్సికమ్, టమాటా ముక్కలు, మిల్ మేకర్ వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించాలి. మూత తీసి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసిన మసాలాని వేయాలి. కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి క్యాప్సికమ్ ఉడికేంత వరకు ఉడికించాలి. ఉడకడానికి సుమారు 6-7 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ ఉడికిందో లేదో చూద్దాం. చూసారుగా, క్యాప్సికమ్ బాగా ఉడికింది. రుచికరమైన క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ కర్రీని చపాతీలోను, రైస్లోను కూడా తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.